శ్రీమాత్రే నమః. ప్రధాన ద్వారం ముందు ఇవి ఉంచితే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మన ఇంటి ప్రధాన ద్వారం ముందు పెట్టే కొన్ని వస్తువులకు లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇంట్లోకి అడుగు పెడుతుందని వాస్తుశాస్త్రం చెప్తోంది. ఇంతకీ ఏంటి ఆ వస్తువులు? వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ప్రధాన ద్వారాలపై స్వస్తిక ముద్ర ఉన్న స్టిక్కర్లను కానీ గంధం కానీ రాయండి. ఎంతో మంచిది. ఈ స్వస్తిక చిహ్నం అంటే దుష్టశక్తులు ఇంట్లోకి దరిచేరవు అని వాస్తుశాస్త్రం చెప్తుంది. ప్రధాన ద్వారం ముందు ఎప్పుడూ దీపాలు వెలుగుతూనే ఉండాలి. ఉదయం పూట పర్వాలేదు, కానీ సంధ్యా సమయంలో తప్పకుండా దీపాలు వెలిగించండి. లైట్ల కంటే దీపాలు ఎంతో మంచివి. అమ్మవారికి ఇలా దీపాలు ఉన్న ద్వారాలంటే ఎంతో ఇష్టం. ద్వారం వద్ద చిన్న శంఖం పెట్టి ఉంచండి, లేదా చిన్న గంట పెట్టినా పర్వాలేదు. వీటి ధ్వనులకు ప్రసన్నురాలై లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందట. ద్వారం వద్ద చిన్న అద్దాన్ని ఉంచితే ఎంతో మంచిది. ఆ అద్దంపై ఎలాంటి మరకలు, పగుళ్ళు అస్సలు ఉండకూడదు. అవి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుని పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. ఓ చిన్న కలశంలో నీళ్లు పోసి ఓ పువ్వు వేసి ద్వారం వద్ద పెడితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఎవరైనా ఇంటికి అతిథులు వస్తే ఆ జలాన్ని వారిపై చల్లి లోపలికి ఆహ్వానించండి. దీనివల్ల వారు బయట ఎక్కడి నుంచి వచ్చినా కూడా లోపలికి పవిత్రంగా అడుగుపెట్టిన వారు అవుతారు. బయట దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.